ఈయన పేరు షేక్ పాషా, ఇతని భార్య పేరు అన్వర్ జహన్. ఈ దంపతులకు 12 మంది సంతానం. కూతురు కావాలన్న కాంక్షతోనే ఈ దంపతులు ఇంత సాహసం చేశారు. 11 మంది మగ సంతానం తర్వాత వారికి కలిగిన ఆడపిల్ల నేహ. ఇంతమంది మగ పిల్లలు ఉన్నా ఆడపిల్ల లేదన్న బాధతో వారు ఎంతో కాలం నిరీక్షించారు. చివరికి వారి కోరిక ఫలించింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్ల నేహ తిరుగుతుంటే 11 మంది అన్నలకు తల్లిదండ్రుల సంతోషానికి అంతుండడం లేదు. విద్య ఎలక్ట్రీషియన్ చేస్తుంటా, బోర్లో పడిపోయిన మోటార్లో తీయడం ఇదే నా వృత్తి. నాకు 11 మంది కొడుకులు, ఒక ఆడపిల్ల. ఆడపిల్ల కోసమే మనం ఈ 11 మంది కొడుకులను కనడం జరిగింది. కానీ చాలా ఇబ్బందులు పడుకుంటూ చాలా ఇబ్బందితోనే వీళ్ళని సాధడం కూడా జరిగింది. ఆడపిల్ల పుట్టినాకనే మనకు చాలా వరకు భోజన కష్టాలు తీరినాయి సార్. ఆడపిల్ల మాకు లక్ష్మి లాగానే అనిపిస్తుంది సార్. చాలా వరకు సంతోషంగా మేము ఆడపిల్ల అమ్మాయి అంటే చాలా ప్రేమ సార్. మాకు అందరికీ కూడా నల్లదమ్ములు మంచిగా చూసుకుంటారు. ఆడపిల్ల పుట్టిన తర్వాతనే మాకు కొంచెం కలిసి వచ్చింది సార్. షేక్ పాషా ఉండేది నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ఇందుగులు గ్రామంలో. ఆయన వృత్తి ఎలక్ట్రీషియన్. వ్యవసాయ పంపు సెట్లను రిపేర్ చేస్తారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలను రిపేర్ చేస్తారు. షేక్ పాషా వర్క్ షెడ్ లో 11 మంది సంతానంలో 5 సహాయం చేస్తారు. ఇక మిగతా 6 మాత్రం వేర్వేరు పనులు చేస్తుంటారు. షేక్ పాషా సంతానంలో 4 పెళ్లైంది. వారికి 6 పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఉమ్మడిగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి చెల్లెలు అన్నా, ఆ చెల్లెలకు అన్నలు అన్నా ఎంతో అభిమానం. అయితే నేహ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాలు మెడలో వేసుకుని జన్మించింది. దీంతో కాలు వంకర ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అంగవైకల్యం ఉంటుందన్న ఆందోళన ఉన్నా పెరిగి పెద్దయ్యే వరకు నేహ కాలు పూర్తిగా బాగైంది. చెల్లె కోసమని ఎంతమంది ఉంచినాం మేము. ఈ రోజుల్లో ఏంటంటే మాకు చాలా కష్టం ఉండేది సార్. మా చెల్లె ఎప్పుడు పుట్టిందో మాకు మంచి కలిసి వచ్చింది సార్. ఇంతకుముందు మాకు ఎలాంటి ఏం లేదు సార్. మాకు మా చెల్లె పుట్టిన కానీ చాలా కలిసి వచ్చింది. అని ఇప్పుడు ఈ రోజులలో 1 ఉండే ఈ రోజులలో ఆడపిల్ల పుట్టిందంటేనే కడుపులోనే చంపేస్తారు సార్. అలాంటిది మా నాన్నగారు ఇంతమంది కానీ మా నాన్న నేర్చుకుంటాం సార్. షేక్ పాషా కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. తిప్పర్తి మండలం కేంద్రంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. నేహ మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి చదువుతోంది. తమ చెల్లెలును ఉన్నత చదువులు చదివిస్తామని, అందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేస్తామని నేహ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.